హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్ల. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ వన్ బ్యూటిఫుల్ వీడియో, షాపింగ్ వ్లాగ్ ఇది. నేను ఎట్లా షాపింగ్ చేస్తా అన్నది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా. కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు, ఎండ్ వరకు. నచ్చితే కనుక నాకు చెప్పండి. సో, నా లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ మంత్‌లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కోసం నేను షాపింగ్ చేస్తున్నా. దట్ టూ వెస్టర్న్ వేర్ షాపింగ్ అనమాట. చాలా రేర్‌గా ఫాస్ట్ సెలెక్షన్ అవుతది నాకు వెస్టర్న్ అయితే. అలా నేను ఫాస్ట్‌గా సెలెక్షన్ చేసుకున్నది ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే. అది లైఫ్ స్టైల్ స్టోర్‌లో. వెళ్ళిన వెంటనే డ్రెస్ నచ్చింది, ట్రైల్ వేశాను, నాకు సెట్ అయిందనిపించింది, వెంటనే తీసేసుకున్నా. ఈసారి కూడా అలానే అయిపోయిద్దేమో అని హోప్ పెట్టేసుకొని వెళ్ళాను. బట్ అసలు సెట్టే కాలేదు నాకు. ఆఫర్స్ కూడా ఏం లేవు. ప్రైజెస్ అన్నీ చాలా ఎక్కువున్నాయి నాకు నచ్చినవైతే. ఇప్పుడంత కాస్ట్ పెట్టక్కర్లేదులే అని అనిపించింది. సో, ప్రెజెంట్ అయితే మాకు దగ్గరలో ఉన్న ఒక మాల్‌కైతే వచ్చాము. సెంట్రోలో ట్రై చేస్తున్నా. ఏంటో ఒకటైనా నచ్చిద్దేమో ఇక్కడ అన్నట్టు ట్రై చేస్తున్నా. ఒక్కటి దానికోసం వచ్చి ఏది పడితే అది చూసుకుంటూ ఎళ్ళిపోయే టైప్ నేను. ఇది అని ఏముండదు. అన్నీ కవర్ చేసేస్తాను. ఈసారి నేనేమనుకుంటున్నా అంటే ఒక ఫ్రాక్‌లా ట్రై చేద్దాము. ఇట్లా లాంగ్ ఫ్రాక్‌లాగా వెస్టర్న్ టైప్‌లో ట్రై చేద్దాం అన్నట్టు చూస్తున్నా. ఇట్లాంటిదే నాకు నీ లెంత్ ఫ్రాక్ ఉందనమాట. నవీన్ నాకదే గుర్తు చేస్తున్నాడు. "నీకట్లాంటిది ఆల్రెడీ ఉంది. నువ్వు తీసుకున్నావు" అని. అహా! లేదు, ఇలాంటిది లేదు నాకు. అది వేరే, ఇది వేరే అని నేను. జస్ట్ గర్ల్ థింగ్స్ అనమాట. ఇక్కడ 50% ఆఫర్ ఉంది అని ఉంది కదా! నేను చూద్దాము, మనకేమన్నా నచ్చితే ఒక డ్రెస్ ప్లేస్‌లో ఒక 3 టాప్స్ అట్లా ఏమన్నా వస్తాయన్నట్టు ఈ టాప్స్ చూస్తున్నా అనమాట. నాకు కొంచెం మంచిగానే అనిపించినియి. ఒక 2, 3 టాప్స్. అన్ని టాప్స్‌లలో ఒక 2, 3 టాప్స్ బానే ఉన్నాయనిపించింది. ర్యాండమ్‌గా గెస్ చేయండి టాప్ కాస్ట్ ఎంత ఉండిద్దన్నది. ఇప్పుడు నేను ఈ బ్లాక్ టాప్ ఉంది గదా! ఈ బ్లాక్ టాప్ ఎంత కాస్ట్ ఉండిద్దనుకుంటున్నారు? మంచిగా అనిపించింది. తీసుకుందాం అని అనిపించింది. కాకపోతే అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ప్రైస్ అంత ఉంటదని చెప్పి. కామ్‌గా అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉంటాయి, చైన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా! అన్నీ చూసుకుంటూ ఎళ్ళిపోతున్నాను నేను. చూడడమే తప్పితే కొనడం ఏమన్నా ఉంటదా అని ఎప్పుడూ అంటూనే ఉంటారు. నిజంగా నాతో షాపింగ్ రావాలంటే ఓపికుండాలి. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తా ఉంటాను. పోనీ అన్నీ పర్ఫెక్ట్‌గా నచ్చింది ఇంక తీసుకుందాం అని అనుకుంటే దాని ప్రైస్ ఎక్కువ ఉండిద్ది. కాంప్రమైజ్ అయిపోతాను. ఎందుకు కాంప్రమైజ్ అయితావు? నీకు నచ్చితే తీసేసుకో అని చెప్పి తనంటారు. నేనేమో అస్సలు అట్లెందుకు, అంత అవసరం ఉండదులే అన్నట్టు నేను బాగా నచ్చితే తీసేసుకోవడమే. అంత కన్‌ఫ్యూజ్ అయిపోకూడదని చెప్పి నవీన్ అంటా ఉంటారనమాట నన్ను. కానీ నేను ఒక కన్‌ఫ్యూజన్ స్టార్ అనమాట. ఎలా ఆలోచిస్తా అంటే ఇప్పుడు నేను ఈ డ్రెస్‌కి ఇంత కాస్ట్ పెడుతున్నా, ఇంత వర్తీయేనా లేదా? ఒకవేళ తీసుకుంటే ప్రతిసారి ఇదే ఏం వేసేసుకోము కదా! ఒక్కొక్కసారి ఒక్కోటి వేసుకోవాలని అనిపిస్తది. అంటే మనం ఏదో కొనేసుకోవాలని కాదు కానీ ఈ డ్రెస్‌కి పెట్టే కాస్ట్‌లో మనకి 2, 3 డ్రెసెస్ వచ్చేస్తాయేమో అన్నట్టు నేను ఆలోచిస్తా అనమాట. కొనుక్కున్నా గూడా ప్రతిసారి అదే డ్రెస్ వేసుకొని తిరగలేం కదా మనం. అన్నట్టు నేను ఆలోచిస్తాను. నేనే కాదులే, ప్రతి అమ్మాయి ఇంతే ఆలోచిస్తదేమో అని నేను అనుకుంటున్నాను. గర్ల్స్ ప్లీజ్ కమెంట్ డౌన్. ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తే. ఇక్కడ నేను కవర్ చేస్తున్నా. మొత్తం అన్ని డ్రెసెస్ చూస్తున్నా. సెంట్రోల్ అయితే సెట్ కాలేదు. ఇంక సరే, ఇంకా పైన ఇంకా వేరే ఉన్నాయి బ్రాండ్స్ అని చెప్పి అక్కడికి వెళ్తున్నా అనమాట. స్టైల్ యూనియన్‌కి వెళ్దాం అని చెప్పి అక్కడ చూసాను. బానే అనిపించినియి. బట్ నాట్ పార్టీ వేర్. డైలీ రెగ్యులర్ వేర్ డ్రెసెస్ అయితే చాలా బాగున్నాయి. నవీన్‌కి ట్రెండ్స్‌లో ఈ షర్ట్ బానే అనిపించిందంట. ట్రై చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఎంత ప్రైస్ ఉందని చెప్పి చెక్ చేస్తున్నారనమాట. ఇవన్నీ నాతో అయ్యే పనులు గాదు. ఒకవేళ నాకు సెట్ అయ్యేది డ్రెస్ ఏమన్నా ఉంది అంటే అది ముందే సెట్ అయిపోయేది. అవ్వట్లేదు కాబట్టి ఈరోజు అవ్వదింకా అని చెప్పి ఇక్కడ బ్యూటీ అండ్ నేచర్ ఉంటే అక్కడికొచ్చాననమాట. నేను మేకప్ ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయను. నాకు ఎట్లా యూజ్ చేయాలో కూడా ఇంకా తెలీదు. వాటిలోకి ఇంకా రాలేదు. నేను ఫస్ట్ తీసుకున్న లిప్‌స్టిక్ అయిపోయిందనమాట. నేను ఎవ్రీడే యూజ్ చేసేది ఏమన్నా ఉందంటే అది లిప్‌స్టిక్ ఒకటే. సో, ఇక్కడ నాకు మ్యాచ్ అయ్యే షేడ్ ఏమన్నా ఉందేమో తీసుకుందాం అనుకున్నా. నేను ఫస్ట్ తీసుకున్న లిప్‌స్టిక్ కూడా అంత నా స్కిన్ టోన్‌కి మ్యాచ్ అయితదా? లేదా? అన్నట్టు ఏం తీసుకోలే. నాకు నచ్చిన కలర్ తీసేసుకున్నా. ఈసారి ఏమన్నా నాకు మ్యాచ్ అయ్యే షేడ్ చూద్దాం అన్నట్టు నేను ట్రై చేస్తున్నా అనమాట. ఒకటి మ్యాచ్ అయింది, సెట్ అయింది, తీసుకున్నా. ఇంకేమన్నా మేకప్ చేయించుకుందాము, ఫ్రీనే గదా అన్నట్టు కూర్చున్నాను గానీ, అదేంటో తెలీదు. ఉన్నదెందుకు పోగొట్టుకోవడం, పింపుల్స్ ఏమన్నా వచ్చేస్తాయి అన్నట్టు నేను ట్రై చేయననమాట. ఒకటి నచ్చింది, సెట్ అయింది, తీసేసుకున్నా. సో, లాస్ట్‌లో వచ్చేసేటప్పుడు గుర్తొచ్చింది నాకు. సెంట్రోలో స్లిప్పర్స్ బావుంటాయి కదా అని చెప్పి లాస్ట్ 2 టైమ్స్ నుంచి నేను ఇక్కడనే తీసుకుంటున్నా. మంచిగున్నాయి. చాలా కంఫర్ట్ ఇస్తాయి. అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి. ఒకవేళ మీరెవ్వరు ఎప్పుడు ట్రై చేయకపోయుండుంటే ఈసారి ట్రై చేయండి. మంచిగా అనిపిస్తది. అండ్ నవీన్‌ని నేను ఈ స్లిప్పర్స్ బిల్లింగ్ చేయించేయండి అని చెప్పి నేనేమో ఇంకొక రౌండ్ ఏస్తున్నాను. ఆల్రెడీ వీళ్ళొచ్చి మ్యామ్ ఇట్స్ క్లోజింగ్ టైమ్ మ్యామ్ అని చెప్తున్నారనమాట. ఫైనల్లీ సక్సెస్‌ఫుల్‌గా ఏ డ్రెస్ సెలెక్షన్ అయితే అవ్వలేదు. నేను చూపించిన
డ్రెస్సెస్‌లో మీకేదైనా నచ్చితే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ద వ్లాగ్. ఐ థింక్ మీ అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బై.